ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుత ప్రపంచాన్ని మీడియా ఎంతో ప్రభావితం చేస్తుంది. మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఎన్నోసార్లు మనం చూసి నమ్మి మోసపోయిన సందర్భాలు కూడా లేకపోలేదు. సత్యం కంటే అబద్ధాలే ప్రాచుర్యంలో ఎక్కువగా మీడియా ద్వారా జరగటం మనం చూస్తాం. అందుకని లోకంలో ఒక సామెత ఉంది, సత్యం చెప్పులు తొడుక్కునే లోపే అబద్ధం లోకమంతా చుట్టేసి వస్తుంది అని. కాబట్టి ఇలాంటి పరిస్థితుల మధ్యలో సత్యాన్ని ఎరిగిన వానిగా, సత్యం పట్ల భారం కలిగిన నేను దేవుని పిల్లల్ని అలాగే ప్రజలందరినీ మేల్కొల్పటానికి బ్యాక్ టు ద బైబిల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక మాటని లేఖనాలోంచి మీకు జ్ఞాపకం చేసి దీని ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలు మనం చదివితే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయునని చెప్పగా. అలాగైతే సత్యాన్ని గ్రహించకుండా, దేవుని వాక్యంలో నిలిచి ఉండకుండా నేటి క్రైస్తవ ప్రపంచం వాక్యానికి దూరంగా అయిపోయింది. లోకంతో, కులంతో, రాజకీయంతో కలిసిపోయి సత్యానికి భిన్నమైన విధానాల్లో కొనసాగుతూ ఉండగా చూస్తూ ఉండి ఈ సత్యానికి దూరమైన నేటి సమాజాన్ని మరలా దేవుని వాక్యం దగ్గరికి నడిపించాలనే ఉద్దేశంతో సియోను ప్రార్థనా మందిరం పెరంగపురంలో జరుగుతున్న పరిచర్య ద్వారా బ్యాక్ టు ద బైబిల్ అనే ఒక ఛానల్ని ప్రారంభిస్తున్నాం. ఇందులో కేవలం దేవుని వాక్యం మాత్రమే ప్రచురించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు యోహాను సువార్త 17:17లో, నీ వాక్యమే సత్యమని. వాక్యానికి భిన్నమైన ప్రతిదీ అబద్ధం, అసత్యం. కాబట్టి వాక్యంగా ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని బోధించి నేటి సమాజాన్ని తిరిగి వాక్యం దగ్గరికి నడిపించాలనే భారంతో ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభిస్తున్నాం. దయచేసి మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్ని తప్పకుండా వీక్షించండి. అలాగే మీ స్నేహితులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఆత్మీయంగా బలపడాలని, దైవాశీర్వాదాలు పొందాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. నేను మీ సహోదరుడు బ్రదర్ బి జోసఫ్, సియోను ప్రార్థనా మందిరం, పెరంగిపురం. అందరికీ వందనాలు.